అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సీటు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇక ఈ రేసులో ఎవరు ముందంజలో ఉంటారు? కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుంది? మొదట ఈ ఉప ఎన్నిక ఎందుకు జరుగుతుంది? బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ బైపోల్ అనివార్యమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్పై విజయం సాధించిన గోపీనాథ్ జూన్ 8న అనారోగ్యంతో కన్నుమూశారు. ఎన్నికల సంఘం నియమాల ప్రకారం 6 నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి త్వరలోనే ఈ సీటు కోసం బరిలోకి అన్ని పార్టీలు దూసుకురానున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్లో విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలిచి రాజధానిలో తన బలాన్ని చాటుకోవాలని చూస్తుంది. అభ్యర్థి ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో స్థానికుల్లో గెలిచే వారికే టికెట్, నాన్ లోకల్ వారికి అవకాశం లేదు అని అన్నారు. అంటే అభ్యర్థి తప్పనిసరిగా జూబ్లీహిల్స్ స్థానికుడే ఉండాలి. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం రేసులో పలువురు ఉన్నారు. గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, స్థానికంగా బలమైన పట్టు కలిగిన నవీన్ యాదవ్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, అలాగే ఫిరోజ్ ఖాన్, ఈ నలుగురు కూడా లోకల్ కావడంతో ఎవరికి టికెట్ దక్కుతుందనే ఉత్కంఠ పెరిగింది. తుది నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకోనుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రాంతం కాబట్టి సానుభూతి ఓట్లను ఆశిస్తుంది. అందుకే గోపీనాథ్ కుటుంబ సభ్యులలో ఒకరికి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ఈసారి కూడా సానుభూతి వాతావరణం తమకు అనుకూలంగా మారుతుందని బీఆర్ఎస్ ఆశిస్తోంది. బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంటుంది. అంతర్గత సర్వేలు, మిత్రపక్షాల అభిప్రాయాల ఆధారంగా అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. ఎల్ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామచందర్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అలాగే 2014లో గట్టి పోటీ ఇచ్చిన ఎంఐఎం కూడా ఈసారి బరిలో దిగే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ బైపోల్ హైదరాబాద్ రాజకీయాల్లో కాదు, మొత్తం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరి వ్యూహం సక్సెస్ అవుతుంది? స్థానికుల మనసులు ఎవరు గెలుచుకొని ఈ సీటును కైవసం చేసుకుంటారు? రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. ఈ బైపోల్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తెలియజేయండి.